హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను వంకాయ ఇంకా ఎండి చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. నేను కర్రీ ఎలా చేస్తాను అనేది చూపించబోతున్నాను అన్నమాట. ఈ ఎండి చేపలు అయితే నేను మొన్న ఊళ్ళోకి వస్తే తీసుకున్నాను. బాగున్నాయి. ఫస్ట్ మనకి చేపల్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా, అందుకని నేను ఒక పేపర్ వేసుకుని ఆ చేపలు ఎన్ని కావాలో అన్నీ తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను మా ఇంట్లో ఒక్కదాన్నే తినేదన్నమాట. నాన్ వెజ్ లవర్స్ అయితే ఇంకా తప్పదులేండి, ఒక్కళ్ళే చేసుకోవాలి, ఒక్కరి కోసమనే చేయాలి. మా ఇంట్లో ఎవ్వరూ తినరు. చేపల్ని ఇలా నీట్గా శుభ్రం చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చటి నీళ్ళు అయితే ఒక గిన్నెలో తీసుకుని ఆ ఒలిచిన వాటిని అన్నిటిని ఆ గిన్నెలో వేసాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చేపల మీద ఉన్న పొలుసు కానీ ఏదైనా మురికి డస్ట్ ఏదన్నా ఉన్నా కూడా తొందరగా వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే చాకు పెట్టి గీరితే బాగుంటుంది, అలా మనం శుభ్రం చేసినట్టు ఉంటుంది అని అనుకుంటాం. కానీ గోరువెచ్చటి నీళ్ళలో వేసి ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తాయి. ఇంకా నేను ఏంటంటే ఇంట్లో చేయడానికి కొంచెం లైటింగ్ అది నాకు కొంచెం డల్గా అనిపిస్తుంది వీడియో తీయడానికి. అందుకోసమని ఇలా ఆరుబయట ప్లేస్ ఉంది మాకు ఇంటి బ్యాక్ సైడ్. అది ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. దీన్ని కొంచెం నీట్గా రెడీ చేశాను అనమాట. అవసరమైనవి అన్నీ, కర్రీకి కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ కూడా ఈ స్టవ్ వాడదామని చెప్పి బయట ప్రశాంతంగా కూర్చుని వంట చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ నేను ఇదంతా ప్లాన్ చేసుకున్నాను బయట కూర్చొని. మా ఇంట్లో వంకాయ ఎవరు తినరు, ఎండి చేపలు కూడా ఎవరు తినరు అన్నమాట. అందుకని వంకాయ చెట్టు ఉంది ఇంట్లోనూ. ఇంకా ఆ చెట్టుకు వచ్చిన వంకాయలు తీసుకొచ్చి నేనైతే నా ఒక్కదాని కోసమనే కర్రీ చేసుకోవాలి అని చెప్పి ప్రశాంతంగా కూర్చుని ఉన్నా. ఇంకా బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఎండి చేపలను అయితే ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడానికి అని చెప్పి నేను ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఇవి మనం కడిగించి వేడి నీటిలో వేసి కడిగించి పెట్టుకున్నాను కదా. ఇంకా ఏంటంటే మొత్తం ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ ఇలా ఫ్రై చేసేసి ఉప్పు ఉంటుంది కాబట్టి చేపలకి నేను ఉప్పు అయితే కొంచెమే వేసాను, ఫస్ట్లో వేసాను. అది సరిపోయింది అనిపించింది నాకు. ఇంకా కారం వేస్తున్నాను. కారం కూడా కొంచెం లైట్గా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక స్పూన్ కారం వేద్దామని చెప్పేసి ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. చూసారా, ఇలాగా కర్రీ చేసేటప్పుడు ఈ పొగ వస్తుంది కదా మనకి ఆ ఫ్రై అయ్యేటప్పుడు, దానివల్ల మా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. అందుకని ఇంకా తప్పదు కదా. ఇంకా నాన్ వెజ్ లవర్స్ అంటే ఇంక ఇలాంటివన్నీ ఏముందిలేండి, లైట్ తీసుకోవాలి. ఇంకా ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. కొంచెం వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు నేనైతే బాండీ పెట్టాను. ఈ ఆయిల్, ఫ్రై చేసిన ఆయిల్ మొత్తం తీసేసాను విడిగా సపరేట్గా. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ వేసుకుంటే కర్రీ కోసం బాగుంటుందని చెప్పి ఫ్రెష్గా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. ముందు నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేయిస్తున్నాను అన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇంకా ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు కట్ చేసి వాటర్లో వేసి ఉప్పు వేసి పెట్టాను, ఎందుకంటే బ్లాక్గా వస్తాయి కదా అందుకని. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వంకాయలు కూడా వేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కర్రీలో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసాను. ఎందుకంటే మనకి ఎండు చేపల్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది,
మనకి ఎంతవరకు సరిపోతుందో అంత వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది కర్రీకి. అందుకని లైట్గా వేసాను. ఇంకా వంకాయలు కాసేపు మగ్గాలి కదా, అందుకని మూత పెట్టాను. కొంచెం దగ్గర పడినట్టు అనిపించింది, కానీ ఇంకా అవ్వాలి. ఇంకా కాసేపు ఆగిన తర్వాత కొంచెం దగ్గర పడింది, వంకాయలు మగ్గాయి అనిపించింది. చింతపండు నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు పులుసు అంతా కూడా దాంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చింతపండుతో పాటు వంకాయలు కూడా మిక్స్ అయ్యి మొత్తం ఒకేసారి మగ్గించుకున్నప్పుడు వంకాయకి బాగా పులుపు అనేది బాగా పడుతుందని చెప్పి నేను ముందుగా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇవంతా ఒకేసారి కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు లాస్ట్లో అయితే నేను కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి ఇలానే ఉంచాను. అవసరమైతే అప్పుడు ఉప్పు కారం మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా వంకాయలు కూడా బాగా దగ్గర పడ్డాయి, బాగా మగ్గినట్టు అనిపించింది. ఇలా గరిటతో కలుపుతూ ఉంటే వంకాయ కూడా లేతగా ఉండి తొందరగా పేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా లైట్గా కరివేపాకు వేసాను. ఈ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఎండు చేపలు, ఇవన్నీ దీంట్లో వేస్తున్నాను. ముందుగా వేస్తే విరిగిపోతాయని చెప్పి నేను లాస్ట్లో వేస్తున్నాను అన్నమాట. వంకాయ కూడా బాగా దగ్గర పడింది, మగ్గిపోయి బాగా. సో మనం గంటితో కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే అవి ముక్కలుగా విడిపోకుండా ఉంటాయి. ఇంకాసేపు మూత పెట్టి ఉంచాను. ఇంకా కర్రీ అయితే బాగా దగ్గరకు పడిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ కర్రీ ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదు, ఇలా తింటేనే సూపర్గా ఉంటుంది.